బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ అణుకేంద్రం దగ్గర పెద్ద పేలుడు సంభవించింది. అయితే షాహీన్ 3 మిసైల్ ను టెస్ట్ చేస్తున్న టైంలో అది కాస్త మిస్ఫైర్ అయ్యి లక్ష్యం తప్పి అక్కడ చాలా పెద్ద మొత్తంలో కూడా పేలుడు సంభవించింది. ఆ పేలుడు కాస్త అణుకేంద్రం దగ్గర సంభవించినట్లు ఇప్పటికే సమాచారం. అయితే నార్మల్గా ఈ షాహీన్ 3 అనేది ఒక మిసైల్. అయితే దాన్ని టెస్ట్ చేసే టైంలో ఆ టెస్టింగ్ కాస్త ఫెయిల్ అయింది. అంటే దానికి సంబంధించిన లక్ష్యం ఏదైతే ఉంటుందో అది కాస్త మిస్ఫైర్ అయ్యి ఎగ్జాక్ట్గా అణుకేంద్రం ఎక్కడైతే ఉందో అక్కడే ఆ మిసైల్ అనేది ఢీకొట్టింది. దాంతో అక్కడ ఒకేసారి పెద్ద మొత్తంలో పేలుడు సంభవించడంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. అయితే ఆపరేషన్ సింధు టైంలో కూడా పాకిస్తాన్లో ఉన్న కొన్ని అణుస్థావరాలపైన కూడా భారత్ దాడి చేసింది. ఆ టైంలో కూడా అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ జరిగిందా అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. సో దానికి సంబంధించి కూడా మళ్ళీ ఇంకొకసారి ఏకంగా ఈసారి పాకిస్తాన్ తనకు సంబంధించిన షాహీన్ 3 మిసైల్ను ప్రయోగిస్తున్న టైంలో అది మిసైల్కి సంబంధించిన టెస్టింగ్ కాస్త లక్ష్యం తప్పడంతో అణుకేంద్రానికి అతి సమీపంలో పడి చాలా పెద్ద మొత్తంలో పేలుడు సంభవించినట్లు కూడా మనకు వస్తున్న సమాచారం. దీంతో అక్కడున్న ప్రజలు అదేవిధంగా సైనిక సిబ్బంది అధికారులు అంతా కూడా భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక కాసేపు వరకు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే డేరా ఘాజీ ఖాన్లోని అణుకేంద్ర సమీపంలో ఆ మిసైల్ ఒక్కసారిగా పడడంతో అక్కడ ఈ పేలుడు సంభవించింది. అయితే ఉపరితలం నుంచి కంప్లీట్గా అక్కడ ఏవైతే టెస్ట్ చేస్తారో ఆ మిసైల్ టెస్ట్ చేసే ప్రదేశం అంతా కూడా ఒక్కసారిగా దట్టమైన పొగలు కూడా అక్కడ అలుముకున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ మిసైల్ పడిన ప్రదేశాన్ని కూడా మనం చూస్తున్నాము. కంప్లీట్గా అక్కడ ప్రజలు కూడా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి దాన్ని చూస్తున్నారు. అయితే ఆ షాహీన్ 3 మిసైల్ని ప్రయోగించేటప్పుడు టెస్టింగ్ చేసేటప్పుడు అది కాస్త కొన్నిసార్లు అది కింద పడేటప్పుడు దాని శకలాలు ఏవైనా ఉంటే అవి నీళ్ళల్లో అలాంటి ప్లేసెస్లో పడతాయి. కానీ ఇది కాస్త మిస్ఫైర్ అయ్యి చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకోకుండా వేరే చోట అంటే కాస్త పంట పొలాలు ఉన్న చోట అది పడినట్లు కనిపిస్తోంది. సో దీంతో చాలా పెద్ద మొత్తంలో పేలుడు శబ్దం రావగానే అక్కడ ఉన్న ప్రజలంతా కూడా పరుగులు తీశారు. అండ్ దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. 2750 కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లే సామర్థ్యం ఈ మిసైల్కు ఉంది. అయితే అణు ఆయుధాలను సైతం మోసుకెళ్లే సామర్థ్యం ఈ మిసైల్కు ఉంది. ప్రత్యేకంగా భారత్ కోసమే చైనా సహాయంతో పాకిస్తాన్ దీన్ని రూపొందించింది. ఈ మిసైల్ పేరు షాహీన్ 3. అయితే మిసైల్ మిస్ఫైర్తో పాక్ ఆర్మీ పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అణుకేంద్రంపై పడితే ఎలా ఉండేదంటూ కూడా ఇప్పటికే మండిపడుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఎందుకంటే ఆపరేషన్ సింధు టైంలో ఏదైతే భారత ఆర్మీ దాడి చేసిన తర్వాత ఆ దాడుల్లో అణుకేంద్రం పైన కూడా దాడులు జరిగాయి. దాంతో న్యూక్లియర్ రేడియేషన్ జరిగిందా అనే అనుమానం వచ్చింది. కానీ ఎలాంటి న్యూక్లియర్ రేడియేషన్ లీక్ కాలేదని చెప్పి క్లియరెన్స్ వచ్చింది. అయితే మరొకసారి ఈ మిసైల్ ఏదైతే ఇప్పుడు అదుపు తప్పిందో వేరే చోట వెళ్ళి పడిందో అది కాస్త అణుకేంద్రంపై పడుంటే అప్పుడు ఏదైతే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అని చెప్తున్నారో ఆ న్యూక్లియర్ రేడియేషన్ ఇప్పుడు నిజంగానే లీక్ అయ్యేది. అలా ఎలా అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు అంటూ కూడా అధికారుల పైన మండిపడుతున్నారు. సో దీంతో ప్రజెంట్ ఇక్కడ ఆ ప్రాంతం అంతా ఇంటర్నెట్ కూడా బ్లాక్ చేశారు. మీడియాని కూడా ఎవరిని రానివ్వట్లేదు. సో ప్రజలు కూడా ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో పాకిస్తాన్లో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్గా అణుకేంద్రం దగ్గర ఒక మిసైల్ షాహీన్ 3 అనే మిసైల్ని టెస్ట్ చేస్తున్నారు. ఆ టెస్టింగ్లో భాగంగా ఆ మిసైల్కి సంబంధించిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ రీచ్ కాకుండా టార్గెట్ మిస్ అయ్యి ఎగ్జాక్ట్గా అణుకేంద్రంలోని కొంత దూరంలో ఆ మిసైల్ కూలిపోయింది. ఒక్కసారిగా అక్కడ పేలుడు శబ్దం సంభవించింది. చాలా పెద్ద మొత్తంలో అక్కడ పేలుడు శబ్దం సంభవించడమే కాకుండా దట్టమైన పొగలు కూడా అక్కడ అలుముకున్నాయి. అయితే దీంతో అంత అజాగ్రత్తగా ఎలా టెస్ట్ చేస్తున్నారు, అది కాస్త అణుకేంద్రాలు ఉండే దగ్గర అది కాస్త మిసైల్ కాస్త పడి ఉంటే ఏంటి పరిస్థితి అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ పెద్ద మొత్తంలో అక్కడ విమర్శలు వస్తున్నాయి. సో మనం చూసాము పాకిస్తాన్ ఏ రకంగా అంటే ఆపరేషన్ సింధు టైంలో చైనా సహాయం తీసుకొని భారత్ పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. అందులోనే భాగంగా ఇప్పుడు షాహీన్ 3 అనే ఒక మిసైల్ను ప్రత్యేకంగా భారత్ పైన ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా యుద్ధ వాతావరణం నెలకొంటే భారత్ పైన దాడి చేయడానికి చైనా సహాయం తీసుకొని ఈ షాహీన్ 3
అనే మిసైల్ని కూడా రూపొందించింది. అయితే ప్రజెంట్ అది అక్కడ బ్లాస్ట్ అయిన తర్వాత అక్కడ ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఎస్, భారత్ పైన ఎప్పుడైనా యుద్ధ వాతావరణం కనిపించిన, ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత కంప్లీట్గా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులపైన భారత ఆర్మీ, భారత త్రివిధ దళాలు మెరుపు దాడులు చేశాయి. ఇందులో 100కి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ భారత సరిహద్దుల దగ్గర పోంచ్ లాంటి గ్రామాల్లో అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుంటూ, అదేవిధంగా ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేసుకుంటూ దాడికి దిగింది. ఆ టైంలో పాకిస్తాన్కు చైనా సపోర్ట్ ఇచ్చింది అనేది కూడా కళ్ళకు కట్టినట్టు పాకిస్తాన్ భూభాగంలో చూసిన డ్రోన్లను కూల్చేసిన తర్వాత ఆ డ్రోన్లు అనేవి చైనా నుంచి వచ్చాయి అని కూడా చాలా పెద్ద మొత్తంలో అప్పట్లో సమాచారం వచ్చిందంట. భారత ఆర్మీ కూడా దీన్ని ధృవీకరించింది. సో ఇప్పుడు మరొకసారి అంటే తన ఆర్మీ పవర్ని, తన వెపన్స్ని ఎక్కువగా అంటే వాళ్ళ దగ్గరున్న ఆయుధాలను బలపరచుకోవడానికి చైనా సహాయంతో షాహీన్-3 అనే మిసైల్ని కూడా చైనా సహాయం తీసుకొని పాకిస్తాన్ ఈ మిసైల్ని తయారు చేస్తుంది. అయితే ఆ మిసైల్ తయారు చేసిన తర్వాత దాని టెస్టింగ్ పీరియడ్ టైంలో ఆ మిసైల్ షాహీన్-3 మిసైల్ను టెస్ట్ చేసింది. అయితే ఈ మిసైల్ టెస్ట్ చేసే టైంలో దానికి ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తారు. ఆ టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత సర్టెన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆ మిసైల్ అనేది పేలుతుంది. కానీ ఇక్కడ ఈ మిసైల్ అనేది టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ టార్గెట్ అనేది మిస్ కావడంతో అది వేరే ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఒక్కసారిగా పేలడంతో అక్కడ చాలా పెద్ద మొత్తంలో పేలుడు శబ్దం సంభవించింది. దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రదేశం అయితే అణుకేంద్రానికి చాలా దగ్గరలో ఈ మిసైల్ వెళ్ళి కూలడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే అణుకేంద్రం దగ్గర ఈ మిసైల్ పేలితే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వన్స్ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతే మాత్రం పాకిస్తాన్ ప్రజలు, అదేవిధంగా అక్కడ ఉండే వాళ్ళు చాలా మంది కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అంత అజాగ్రత్తగా టెస్టింగ్ ఎలా చేశారు అనే కోణంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన అండ్ ఆల్సో ఆ టెస్టింగ్ చేసిన అధికారుల పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడుండే ప్రజలు ఏ ప్రదేశంలో అయితే ఆ పేలుడు సంభవించిందో అక్కడుండే ప్రజలు కొద్దిసేపటి వరకు, కొన్ని గంటల వరకు ఇండ్లలోంచి బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఆ ఏరియాలో ఇంటర్నెట్ కూడా కట్ చేశారు అండ్ మీడియాని కూడా ఎవరిని అక్కడ అనుమతించట్లేదు.